వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లాలోని సామమూర్తి నగర్లో ముస్లిం షాదీఖానా 2వ అంతస్తు పనులను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులను సైతం వెచ్చించి అభివృద్ధి చేస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్న ఎమ్మెల్యే వెంటే నడుస్తామని ముస్లిం వర్గాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి వంచన లేకుండా కష్టపడటమే తనకు తెలుసని, తనను నమ్మి తన వెంట నడుస్తున్న ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడలో ముస్లింలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం చూపెడతారు. దీనికి కారణం ఏంటి, అసలు ముస్లింల పక్షపాతిగా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముస్లింలకి మీరు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, అందులో ప్రధానమైన ఏంటి చెప్పండి. ముఖ్యంగా కాకినాడ పట్టణంలోని 50 మంది ముస్లింస్ కూడా వైఎస్ఆర్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రోజైతే ముస్లిం కమ్యూనిటీకి 4% రిజర్వేషన్ ఉండాలని అన్నారో ఆ రోజు నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీని గుడ్డలు పెట్టి చూసుకున్నారు కాకినాడలో 50 మంది ముస్లింలు. అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ముఖ్యంగా కాకినాడ పట్టణాన్ని చూస్తే గతంలో 2009 నుంచి 2014 ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాను. మళ్ళా 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ముస్లిం సంబంధించి దగ్గర 14 కోట్ల రూపాయలు కాకినాడలో ఉన్న షాదీఖానాలు కానీ, కబర్స్థాలు కానీ, మదర్సాలు కానీ అన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ సామూర్తి నగర్ మసీద్ చూసుకుంటే ఈ టర్మ్ లోనే దగ్గర 80 లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీ డెవలప్ చేసాం. పైన ఇంకో ఫ్లోర్ కూడా వేయడానికి ఈరోజు శంకుస్థాపన చేసాం. ముఖ్యంగా చాలా అదృష్టం ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కాకినాడలో ఏదైతే పురాతనమైనటువంటి మసీదులు ఉన్నాయో అవి ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత అదృష్టం కొద్దీ ఇంకొక 2 మసీదులు మనం కట్టుకోగలిగాం. ఒకటి ప్రెజర్ లైన్లో ఒక మసీదు, అదేవిధంగా పర్లపేటలో ఒక మసీదు. చాలా సంతోషం. నిజంగా ఇది నా అదృష్టం, కాకినాడ పట్టణంలో నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ, అందులో భాగంగానే 50 మంది ముస్లిం కమ్యూనిటీకి ఎవరికైతే మసీదు ఉందో ఆ మసీదుకి మెయింటెనెన్స్ ఉండేలాగా షాదీఖానా కూడా డెవలప్ చేసాం, అంటే ఇన్కమ్ వచ్చేలాగా. అదేవిధంగా పర్లాపేటలో కూడా త్వరలోనే మదర్సాను కూడా కట్టదలుచుకున్నాం. అది ఓన్లీ ఫర్ గర్ల్స్, ఎక్స్క్లూజివ్ గర్ల్స్ కోసం మదర్సాను కూడా కడతాను. సో ఇవన్నీ కూడా కోరికలు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మరలా ముస్లిం కమ్యూనిటీకి నేనేమి చేయగలను అన్ని చేసి పెడతానని మాటిస్తూ ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం రావడం, త్వరలోనే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కూడా సామూర్తి నగర్లో సెకండ్ ఫ్లోర్లో షాదీఖానా కూర్చోవడం తెలియజేసుకుంటాను. నేను రెవెన్యూ కాలనీ హబీబియా మసీద్ సెక్రటరీ. నేను ఈ హబీబియా మసీద్కి ఆనుకొని వెనకాల షాదీఖానా కూడా కట్టడం జరిగింది. ఈ షాదీఖానా పనులు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయినాయండి. మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కమిటీ మెంబరు సభ్యులందరూ, మన బషీరుద్దీన్ గారు అందరూ కలిసి వెళ్ళి రిక్వెస్ట్ చేశాం. రిక్వెస్ట్ చేస్తే షాదీఖానా పనులు గత సంవత్సరంలో అంటే 2022-23లో దగ్గర 50 లక్షల రూపాయల వరకు మాకు శాంక్షన్ చేసి ఈ షాదీఖానాని మనలోకి వచ్చేలాగా చేశారు. వారికి మా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మైనారిటీ యొక్క అభ్యుదయం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు DCR గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ నియోజకవర్గంలో ఉండే మసీదు నుంచి మొదలెట్టి కబేలా వరకు, ఖబరస్థాన్ వరకు, అదేవిధంగా ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ మన ముస్లింల యొక్క అభిమానాన్ని చూరగొంటున్నారు. మేము ముస్లిం ప్రజానికం అందరూ ఏకతాటి మీద నుంచుని వైఎస్ఆర్సీపీకి 175కు 175 నియోజకవర్గాలు నెగ్గేటట్టు చూసుకుంటాం. ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు సామూర్తి నగర్ మసీదు షాదీఖానా యొక్క మొదటి ఫ్లోర్ శంకుస్థాపన జరిగింది. అది కూడా అమృత హస్తాల మీద మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ముస్లిం సమాజానికి చేసిన మేలు ఎంతో ఉంది. చెప్పుకోవాలంటే తనివి తీరదు, పుస్తకాలు అయిపోతాయి. దాని గురించి చెప్పాలంటే సుమారు ఒక 10 కోట్ల దాకా ఆయన ముస్లిం సమాజానికి 15 కోట్ల దాకా ముస్లిం సమాజానికి ఖర్చు చేయడం జరిగింది. ఈద్గాలు కానివ్వండి, షాదీఖానాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, బరియల్ గ్రౌండ్స్ కానివ్వండి. ముఖ్యంగా 3 బరియల్ గ్రౌండ్స్ని ఆయన ఒక ఉద్యానవనంగా తయారు చేశారు, గార్డెన్గా తయారు చేశారు. ప్రజానాడి ద్వారా ప్రజాభిప్రాయాలు సేకరించే నిమిత్తం కాకినాడలోని ముస్లిం వాడిని పరిశీలించే నిమిత్తం పలు ప్రాంతాలు పర్యటించడం జరిగింది. అయితే ముస్లిం ప్రాంతం ఎక్కడ పర్యటించినా సరే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని
తన కుటుంబ సభ్యుడిగా చూడడం ఇక్కడ గమనించాం మనం. ఎందుకంటే సాధారణంగా అయితే ఒక ప్రజాప్రతినిధి అయితే మాకు ఈ అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధి చేశారు అంటారు. అయితే ముస్లింలు మాత్రం ప్రత్యేకంగా తమ ప్రాంతాన్నే కాకుండా తమ మసీదుల్ని, తమ శ్మశాన వాటికల్ని, తమ ప్రాంతాల రోడ్లు ఇవన్నీ చూపెడుతూ ముస్లింల్లో తమ ఇంటి సభ్యుడిగా మసలుతూ తమ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించే శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని, అతని గెలుపు కోసం తాము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటామని, ఈసారి కూడా కాకినాడలో సుమారు 11% ఓటర్లుగా ఉన్న ముస్లింలందరూ ఏకతాటిపైన నిలబడతారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓటీసీ గెలిపించుకోవడం ద్వారా తమ సత్తా చాటుతామంటున్నారు. ఇంకో కోణం గమనిస్తే కనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ముస్లింలకు ప్రత్యేక హోదా ఇచ్చినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే ముస్లింలు చాలా సంతృప్తికరంగానే ఉన్నారు. వాస్తవంగా అయితే దేశంలో ముస్లింల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. కాకినాడలో చూస్తే కనుక కాస్త బెటర్గానే ఉంది. అలాగే ఇక్కడ ఉన్న ముస్లింల్లో పేదరికాన్ని తొలగించడంలో కానీ, వాళ్ళు స్వయంగా అభివృద్ధి సాధించడంలో కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చూపించిన చొరవ మాత్రం అభినందనీయంగానే ముస్లింల మాట ద్వారా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురని, కాకినాడ.